హలో క్యూటీస్, ఎలా ఉన్నారు? సో ఈ హోలీ అయితే నేను ఐఐటీ బాంబేలో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అసలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాను అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడైతే నా హోలీ సెలబ్రేషన్ అవుతుంది. సో ఇవన్నీ మేము దిగిన కొన్ని ఫొటోస్ అనమాట. అసలు నా లైఫ్లో ఇలాంటి హోలీ నేను చూడలేదు, ఆడలేదు, ఇంకా తర్వాత కూడా ఫ్యూచర్లో ఆడతాను అని అనుకోవట్లేదు అనమాట. అంత దారుణంగా ఉంది, కానీ నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అసలు హోలీ కొన్నిసార్లు అయితే అసలు ఆడేలేదు, ఇంకా కొన్నిసార్లు అయితే మరి ఇంత అసలు ఇది వేరే లెవెల్ అనమాట. ఇలాంటి ఒక హోలీ ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు మనం వెళ్తున్న దారంతా కూడా హాస్టల్ దారే. ఇంకా ఈ హాస్టల్స్ పీపుల్ అంతా వాళ్ళ హాస్టల్లో ఆడేసి అందరూ ఒక దగ్గరికి అయితే వస్తారు. సో మనం కూడా అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ రెయిన్ డాన్స్, రెయిన్ హోలీ అవన్నీ అవుతాయి. సో ఎవరి హాస్టల్లో వాళ్ళు ఆడేసుకుంటారు. ఆడేసుకున్నాక ఇంకా అందరూ ఇక్కడైతే మీట్ అవుతారు అనమాట, పెద్ద హాస్టల్ దగ్గర. సో చూడండి, ఒక్కళ్ళొంటి మీద కూడా షర్ట్స్ లేవండి అన్నమాట. సో అసలు షర్ట్స్ టీషర్ట్స్ ఉంచారనమాట. మోస్ట్లీ టీషర్ట్సే కానీ చింపేసుకుంటారు. సో మనమైతే ఇప్పుడు రెయిన్ హోలీ చూడ్డానికి అయితే వెళ్ళిపోతున్నాము. అసలు రెయిన్ హోలీ ఇప్పటి వరకు చూసింది ఒక లెవెల్ అయితే ఇది వేరే లెవెల్ అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా చెప్తున్నాను. ఇంకా స్టూడెంట్సే కాదు, ప్రొఫెసర్స్ కూడా ఆడుకుంటారు, కానీ ఎక్కడికైతే రావడానికి ధైర్యం చేయడం అనమాట. సో ప్రొఫెసర్స్ అయితే ఎక్కడ రారు, కానీ వాళ్ళు వేరే దగ్గర ఆడుకుంటారు. కానీ నిజంగా అసలు ఎలా అంటే దేవుడా అనిపించింది అనమాట. ఇలాంటి హోలీ కూడా ఒకటి ఉంటుందా అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి అసలు ఎలా ఆడుతున్నారు, షర్ట్లు ఇప్పేసి చింపేసి, ఇంకా అదొక దారుణం. ఇంకా మళ్ళీ డీజే సౌండ్స్ ఇవన్నీ. సో మీరు ఒకసారి చూసేయండి, మళ్ళీ ఇంకా చెప్తాను నేను. చూసారా అయితే మరి హోలీ ఎలా ఉందో? సో అసలు నాకు తెలిసి మీరు కూడా ఇలాంటి హోలీ చూసి ఉంటారు అనుకుంటున్నాను. చూసుంటే త్వరగా కమెంట్ చేసేయండి. కానీ నా లైఫ్లో నా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తంలో అయితే నేను ఇప్పుడే ఇలాంటి హోలీ చూడడం అనమాట. అస్సలు చూస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాకు తెలియదు ఇలాంటిది ఒకటి ఉంటుందని. ఇంకా మీకు ఈ స్టాల్స్ కనిపిస్తాయి. మత్తుగా తాగాక ఇంకా నేను ఎలా ఉంటానో నాకు తెలియదు. సో అందుకే తాగుదాం అనుకున్నాను. సో ఇంకా అలా లోపలికి వెళ్తుంటే చూడండి, ఎవరి హాస్టల్స్ దగ్గర వాళ్ళైతే ఇలా ఆడుకుంటున్నారు. ఇప్పటివరకు మనం ముందు చూసాం కదా, సాంగ్స్, డీజే అవన్నీ, రెయిన్ డాన్స్, అది మెయిన్ హాస్టల్ అంటే పెద్ద హాస్టల్ దగ్గర అందరూ వచ్చి ఆడుకుంటారు. సో ఈ ఎక్కడైతే ఆడుతారో ఎవరి హాస్టల్స్ దగ్గర వాళ్ళు ఆడుకుంటారు. ఇంకా మనం చూస్తుందంతా ఇప్పుడు బాయ్స్ హాస్టల్ దగ్గరే అందరూ వచ్చేస్తారు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఈ ప్రిమైసెస్ అంతా కూడా బాయ్స్ హాస్టల్ ప్రిమైసెసే. సో గర్ల్స్ కూడా ఎక్కడికి వచ్చి ఆడుకుంటారు అనమాట. సో చాలా పెద్దది ఏరియా కూడా. కానీ నిజంగా నేను ఎంత చెప్పినా ఇంకా 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 చెప్పాలనిపిస్తుంది అనమాట. అసలు ఇలాంటి హోలీ ఒకటి ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టిల్ నిజంగా అంటే అంత బాగుందన్నమాట. అంత దారుణంగా వేరే లెవెల్. అసలు మనం సెలబ్రేట్ చేసుకుంది అసలు ఏమీ కాదు అనిపించింది వీళ్ళ దగ్గర. నా లైఫ్లో అయితే నిజంగా చాలు, ఇంకా లైఫ్లో ఇంకెప్పుడు హోలీ ఆడకపోయినా పర్లేదు. ఐఐటి బాంబే క్యాంపస్లో హోలీ అనమాట ఇది. సో అసలు నేను అనుకోలేదు నేను ఈ టైంలో ఇక్కడ ఉంటానని, కానీ లక్కీగా నేనైతే ఇక్కడ ఉన్నాను. రెయిన్ హోలీ అయితే ఇంకా అదిరిపోయిందనమాట. డీజే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో, ఇంకా ఫుల్ వాటర్ స్ప్లాషెస్, ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఈ షర్ట్లు, టీ షర్ట్లు, ఇంకా దారుణంగా ఉందనమాట. అసలు నిజంగా నా లైఫ్లో మర్చిపోలేను అనమాట. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఎప్పుడు ఇలాంటి హోలీ చూడలేదు, ఇంకా లైఫ్లో కూడా చూస్తానని అయితే అనుకోవట్లేదు. సో నా లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ అనమాట ఈ హోలీ అయితే 2024లో. సో అది మీరు ఎక్కడైనా ఇలాంటి హోలీ ఎంజాయ్ చేస్తే కనుక త్వరగా కమెంట్ చేసేయండి. ఇంకా ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటి బోల్డ్ వీడియోస్ అయితే వస్తాయి ఇంకా మన ఛానల్లో, ముంబై రిలేటెడ్ వీడియోస్. సో ఇంకా మీకు చాలానే చూపించాలనుకుంటున్నాను. సో
హోలీ అయ్యాక 2 డేస్ వరకు కలర్స్ అయితే ఇంకా రాలేదనమాట. గట్టిగా ఉన్నాయి కలర్. ఇంకా ఇయర్స్ దగ్గర, చెవు దగ్గర, ఇంకా కొన్ని దగ్గరలో అయితే ఇంకా అలా ఉండిపోయాయి అనమాట. సో అంత గట్టిగా ఉన్నాయి కలర్స్. సో నేనైతే హోలీ అయ్యాక 2 డేస్ తర్వాత వీడియో ఎడిటింగ్ చేయడానికి కూర్చున్నాను అనమాట. సో ఇంకా అందరికీ చూపించాలి కదా ఇలాంటి బేబచ్చమైన వేరే లెవెల్ హోలీ కూడా ఒకటి ఉంటుందని. సో ఇంకా ఒక మెమొరీలా కూడా ఉండిపోద్ది. ఈ వీడియోస్ అన్నీ ఇంకా ఫోన్లో కూడా ఉంచుకోలేము. సో ఇంకా అందరికీ చూపించినట్టు ఉంటుంది, ఇంకా ఒక మెమొరీలా అయితే ఉంటుంది కదా అని చెప్పి ఈ వీడియో అయితే పెడదాం అనుకున్నాను. సో ఎలా అనిపించింది మీకు త్వరగా కమెంట్ చేయండి. మీరు లైఫ్లో ఎక్కడైనా ఇలాంటి హోలీ ఎక్స్పీరియన్స్ చేసుంటే ఎక్కడ, ఆ ప్లేస్, అవి కూడా కమెంట్ చేయండి. సో తెలుస్తుంది ఓకే ఇలాంటి హోలీ కామనే, ఇది పెద్ద తోపు కాదు అని. కానీ నాకైతే నా లైఫ్లో చాలా తోపు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వరకు అసలు నేను ఎప్పుడు ఆడలేదు. చెప్తున్నా కదా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఒక హోలీ. చూడండి ఎంత దారుణంగా ఆడుతున్నారు. అసలు ఆడుతున్నారు, ఇంకా ఆడుకోవడానికి ఎలా కూడా చేస్తున్నారనమాట. సో అందుకే ఈ ఆటలన్నీ సాగుతున్నాయి. సో నిజంగా సాగితే సాగాయి, కానీ మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అది కావాలి, అది పాయింట్ అనమాట. సో అంతా అయిపోయాక ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు ఇంకా అదే ఆలోచన, ఇంకా ఈ రంగులు వస్తాయా రావా, ఇంకా ఫుడ్ ఏం తిందాం ఏంటి అని. ఎందుకంటే హోలీకి చెప్పాను కదా మెస్ అన్నీ క్లోజ్, ఎవరు రారు. మోస్ట్లీ అందరూ బయటికి వెళ్ళి తింటారు లేదా ప్లాన్ చేసుకుంటారు, రెస్టారెంట్స్కి వెళ్ళిపోతారు. సో మేము కూడా అదే ప్లాన్ చేస్తున్నాము, బయటకి ఎక్కడికైనా వెళ్దామా, ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్పి. సో ఇదైతే చాయోస్, ఇది కూడా క్లోజ్ అనమాట. సో క్యాంపస్ లోపల చాలానే మంచి మంచి క్యాంటీన్స్ ఉన్నాయి. క్యాఫే కాఫీ డే ఉంది, చాయోస్ ఉంది, ఇంకా డామినాస్ ఉంది, చాలా మంచి మంచివి అయితే ఉన్నాయి. కానీ అవి కూడా ఇంకా అందరూ అక్కడే కూర్చున్నారు. సో అక్కడ కూడా చాలా రష్గా ఉండడం వల్ల ఇంకా అక్కడ కూడా దొరకదు అని అయితే కన్ఫర్మ్ అయింది. సో బయటకు వెళ్ళిపోవడమే బెటర్ అని ఇంకా బయటికి వెళ్ళడం అయితే ఫిక్స్ అయింది. సరే అని చెప్పి ఇంకా అందరికీ కాల్స్ చేయడం అయితే స్టార్ట్ చేసాము, ఎవరెవరు వస్తారో ఎవరు రారని. సో దాన్ని బట్టి ఇంకా ఎంత మంచి రెస్టారెంట్కి వెళ్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాం అనమాట. కొంచెం దూరమైనా పర్లేదు, మంచి ఫుడ్ అయితే తిందాం అనుకున్నాం. ఎందుకంటే బాగా అలసిపోయాం. ఇంకా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే ఫుడ్ లేదు. మధ్యాహ్నం వరకు అయితే బేబచ్చంగా ఆడుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసరికి అరోమా ఢాబా అనమాట. అరోమా ఢాబాలో ఫుడ్ చాలా బాగుంటుంది, ఇంకా చాలా చీప్ అనమాట, చాలా తక్కువ, స్టూడెంట్కి చాలా తక్కువగా అయితే వస్తుంది. ఇంకా అదనమాట. సో ఇలాంటి చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.